తిరుపతి ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. బైపాస్ రోడ్లోని పబ్లిక్ పార్క్ లో ఎల్ఈడీ స్క్రీన్ తో ప్రచారం చేస్తోంది. అయితే ఎన్నికల నిబంధన ప్రకారం ప్రచారం కోసం పబ్లిక్ ప్రాపర్టీని వినియోగించకూడదు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం రాజకీయ ప్రకటనల కోసం రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, వంతెనలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పోస్ట్ ఆఫీసులు, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆస్తులను, స్థలాలను ఉపయోగించకూడదు. ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేస్తూ పబ్లిక్ పార్కులో వైసీపీ చేస్తున్న ప్రచారంపై తిరుపతి వాసులు మండిపడుతున్నారు. తిరుపతిలో వైసీపీ నేతలు పబ్లిక్ ప్రాపర్టీస్ ని ఉపయోగించుకుని మరి ప్రచారానికి చేస్తున్నారు. మరి ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, విజయ చంద్రిక, మొత్తం మీద ఎన్నికల నిబంధనలు తెలిసి ఇలా ఉన్నారా, తెలియక అధికారులు ఉన్నారా అనేది ప్రజలందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. పబ్లిక్ పార్క్ లో ప్రిన్సెస్ లో కాంపౌండ్ లోపలనే ఈ డిజిటల్ ప్రచార రథం పెట్టినా కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ రకమైనటువంటి ప్రచారం చేయడం అనేది నిషేధం అనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు. యాక్చువల్ గా ఎక్కడైనా సరే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదు అనే చోటు ఎక్కడైనా కానీ, అది ఆఫీస్ కావచ్చు, లేదు ఆఫీస్ ముందరున్న ప్రిమిసెస్ కావచ్చు, ఎక్కడైనా ఒక నాయకుడు వెళ్లి బహిరంగ సభ అంటే ఒక వెహికల్ లో వెళ్లి ప్రచారం అక్కడ నిలిపి ప్రచారం చేయకూడదు అనే ప్లేస్ కావచ్చు, బహిరంగంగా ఎన్నికలలో గెలిపించమని కోరకూడని ఏ ప్లేస్ అయినా కానీ జనరల్ గా కూడా అర్థమైపోతుంది. దానికి ఏమి నిబంధనలు చదవాల్సిన అవసరం కూడా లేదు. అంత ఈజీగా ఉండేటువంటి నిబంధనలు కూడా పట్టించుకోలేదు. మరోవైపు ఈ వాకింగ్ చేసేటువంటి చోట ఈ రకమైనటువంటి రథాన్ని పెట్టి ప్రచారం చేయడం పట్ల వాకర్స్ అందరూ కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు కావచ్చు, ఎన్నికల నిబంధనలు పట్టించుకునేటువంటి అధికారుల పైన ముఖ్యంగా వాళ్ళు ఆగ్రహం చేస్తున్నారు. కొంతమంది ఫొటోస్ తీసి అది ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి యాప్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సరైనటువంటి చర్యలు జరగడం లేదు. దీని పట్ల తిరుపతి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ దినేష్.